నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. గతంలో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కోట వినూత చంద్రబాబు దంపతులు ఎట్టకేలకు వాళ్ళు బెయిల్పై విడుదలయ్యారు. చెన్నై నుంచి జైలు నుంచి వాళ్ళ స్వస్థలానికి చేరుకోవటం అయితే జరిగింది. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత మరి ఏం జరిగిందో మేము పవన్ కళ్యాణ్ గారికి అపాయింట్మెంట్ తీసుకుని తద్వారా వాళ్ళకి ఏం అన్యాయం జరిగిందో వివరించి మొత్తం మేము చెప్తామని చెప్పి మరి వినూత అండ్ చంద్రబాబు దంపతులు అయితే చెప్తున్నారు. మరి నాదెండ్ల మనోహర్ గారి ద్వారా ఆ యొక్క అపాయింట్మెంట్ని ట్రై చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మరొక విషయం, తమకు చాలా అన్యాయం జరిగింది, ఈ విషయంలో మేము కేవలం ప్రజాసేవ కోసమే ఇక్కడికి వచ్చాం, కానీ మమ్మల్ని అనవసరంగా దీనిలో ఇరికిచ్చారు. ఇది మొత్తం జరగడం గల కారణం ఎవరనేది మీ అందరికీ తెలుసు. అతి త్వరలో నిజాలు మరొకసారి మీకు మీడియా ముందుగా మేము చెప్తామని చెప్పి కోట వినూత దంపతులు అయితే చెప్పడం జరిగింది. గతంలో మనకు తెలుసు సెన్సేషనల్ న్యూస్, ఎవరైతే కోట వినూత డ్రైవర్గా ఉన్న రాయుడు ఎవరైతే ఉన్నారో రాయుడు మరి కోట వినూత దంపతులు మరి హత్య చేశారు అని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వీళ్ళు మరి జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ప్రజెంట్ అయితే వీళ్ళు బెయిల్ మీద ఉన్నారు. వీళ్ళకి ప్రాణహాని ఉంది అని చెప్పి మరి వీళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ప్రాణహాని ఉంది, ఎవరు మమ్మల్ని ఏదైనా చేస్తే ఎవరు కారకులో వాళ్ళందరూ కూడా టీడీపీ నేత మనకు తెలుసు. అతని వల్ల మాకు బాగా బొజ్జల సుధీర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని వల్ల మాకు ప్రాణహాని ఉందన్నట్టుగా కూడా వీళ్ళు చెప్తున్నారు. మరి అసలు ఒకసారి చూద్దాం. డ్రైవర్ రాయుడు హత్య కేసులో ఈ ఏడాది జూలైలో జైలుకు వెళ్ళొచ్చిన జనసేన బహిష్కృత నేత, శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు ఈరోజు ఇంటికి విచ్చేశారు. తమ నివాసంలో జనసేన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే వీళ్ళు ఇప్పటి వరకు కూడా మాకు అండగా ఉన్నందుకు జనసేన కార్యకర్తలు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోకల్గా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అయితే తెలిపారు. తమ నివాసంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడి అన్ని ఆధారాలు మీడియాకి ఇస్తానని తెలిపారు. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం మంత్రి నాదెండ్లకి సంప్రదించినట్లుగా కూడా మరి సమాచారం అందుతున్నట్లుగా కూడా దీనిలో రాసుకొచ్చారు. ఇక బెయిల్పై వచ్చిన కోట వినూత దంపతులు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామంటున్నారు. ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయిన బ్యాచ్ నుంచి ప్రాణహాని కలిగే అవకాశం ఉందని జన సైనికులు కోట వినూత దంపతులు మరి చెప్తున్నారు. మరి ఈరోజు పరిస్థితి బాగోలేదు, వారిపై మర్డర్ జరిగే అవకాశం లేకపోలేదు, వాళ్ళపై ఉన్న సాక్ష్యాలు కూడా బయటపెట్టే వారికి పూర్తి స్థాయిలో పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా కొంతమంది ఎవరైతే వినూత దంపతుల యొక్క ఎవరైతే అభిమానులు ఉన్నారో వీళ్ళందరూ కూడా కోరుతున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా మరి డ్రైవర్ రాయుడు హత్య అయితే జరిగిన మాట వాస్తవం. నిజాలు ఇంకా నిగ్గు తేలాల్సి ఉంది. మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? అసలు పవన్ కళ్యాణ్ వినూత కోట దంపతులకు అపాయింట్మెంట్ ఇస్తారా? నాదెండ్ల మనోహర్ గారు ఏమనబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే వినూత కోట దంపతులు ఏం చెయ్యబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు అనేది అందరికీ కూడా ఒక ఉత్కంఠ అయితే మరి రాబోతుంది. చూద్దాం మరి రానున్న రోజుల్లో మరి వినూత కోట చంద్రబాబు దంపతుల యొక్క ఎపిసోడ్కి మరి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎలా రియాక్ట్ అవుతారో, వాళ్ళకి అసలు అపాయింట్మెంట్ ఇస్తారో లేదో, ఒకవేళ ఇస్తే వీళ్ళు ఏం మాట్లాడతారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. మీరైతే ఏమనుకుంటున్నారు? కోట వినూత దంపతులకి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇస్తారా? జనసేన అధినేత వాళ్ళు ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ పట్ల ఎనలేని అభిమానం మాకుంది, మాకు నమ్మకం ఉంది, మా యొక్క జనసేన అధినేత పైన మేము జరిగిన విషయాన్ని మొత్తాన్ని చెప్తాము, అతి త్వరలో మిగతా విషయాలన్నీ కూడా మీకు వెల్లడిస్తాము అని చెప్తున్నారు. అసలు కోట వినూత దంపతులకి నిజంగా అన్యాయం జరిగిందా? రాయుడిని ఎవరు హత్య చేశారు? దీనికి సంబంధించిన మొత్తం సాక్ష్యాధారాలు అసలు ఏమేమి ఉన్నాయి? దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు? టీడీపీ ఎమ్మెల్యే ఎంతవరకు తన యొక్క పాత్ర ఉంది అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. నమస్తే.